వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అదే ప్రభుత్వ హాస్పిటల్లో బస్సు యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైనటువంటి క్షతగాత్రులు ఉన్నారు. అసలు వీరు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, అసలు వీరు ఆ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారు, వీరు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఏ టైం అనుకుంటున్నారు సార్? 3:30 అవుతుంది. నేను హైదరాబాద్ నుంచి. ఏం జరిగింది సార్? బైక్కి డాష్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ ముందు స్మోక్ వచ్చేంత వరకు మాకేం తెలియదు ఏం జరిగిందో. బస్ అక్కడ ఆపేసి వెళ్ళిపోయారు డ్రైవర్ వాళ్ళు. మేము డోర్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు స్మోక్ వస్తుంది. వెంటనే ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళి డోర్ బ్రేక్ చేసేలోపే అప్పటికే మొత్తం మంటలు వచ్చేసినాయి. మేము ఇంకా స్మోక్లోనే బయటికి దూకేసాం. కొంతమంది మిగిలిన వాళ్ళు ఉండిపోయారు, దూకలేకపోయారు. ఫ్రంట్ డోర్ కూడా ఓపెన్ లేదు, అదున్నా చేయొచ్చు. ఢీ కొట్టిన తర్వాత చాలాసేపు డ్రైవర్లు అప్రమత్తం చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. డ్రైవర్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి అందరికి చెప్పేసి ఉంటే అందరు దిగిపోయేవాళ్ళు. అది ఏం చేయలేదు, వాళ్ళు బస్సు అక్కడ ఆపేసి దిగేసి వెళ్ళిపోయారు. మేము వెళ్ళి సెల్ఫ్గా చూసే వరకు ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది. బైక్ని ఢీ కొట్టిన తర్వాత చాలా దూరం ఈడ్చుకు వెళ్ళింది అంటే. అవును, ఈడ్చుకుని వెళ్ళిందని తెలుసు, ఎంతవరకు అనేది మాకు తెలియదు. ఎందుకంటే క్యాబిన్స్ క్లోజ్ ఉంటాయి కదా, మాకు ఏం జరిగిందో తెలియదు. స్మెల్ వచ్చింది, మాడిపోయిన స్మెల్ వచ్చింది. మాకు జస్ట్ మాడుతున్న స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ బట్టి మేము ముందరికి వెళ్ళి అడుగుదామని వెళ్ళాము ఏం జరిగింది అని. ఓపెన్ చేస్తే అప్పటికే మంటలు వస్తున్నాయి. అప్పటికే ఎవాక్యువేట్ చేసి 3 minutes మ్యాక్స్ అక్కడి నుంచి. మీరు ఎక్కేటప్పుడు చిన్నపిల్లలు అట్లా ఎవరన్నా అబ్జర్వ్ చేశారు? 2-3 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా దూకేశారు బయటికి. ఫ్యామిలీ ఏకంగా 4 చనిపోయారు అంటున్నారు సార్. అవును, అంటే వాళ్ళు 2 ఫ్యామిలీలు కలిసి ఎక్కారంట. ఒక ఫ్యామిలీ బయటకు వచ్చింది, ఒక ఫ్యామిలీ అందులోనే ఉంది అని అన్నారు. మాకు అంత క్లారిటీగా లేదు, ఎందుకంటే మేము దూకిన తర్వాత మాకేం జరుగుతుందో మాకే తెలియదు. మొత్తం ఫ్రాక్చర్ ఉంది. ఇంకా మేము సైడ్కి వెళ్ళిపోయాం. మాది సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. హైదరాబాద్ నుంచి బెంగళూరు. ఇక్కడ ఆ టైంలో ఎలా ఉంది సార్? మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? నేను హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నాను. అరౌండ్ 3 o'clock అయింది ఇన్సిడెంట్. సో 3 o'clockకి ఒక బైక్ వచ్చింది. సో ఇది ఏమైంది, డాష్ ఇచ్చినట్టు. సో ఆ పర్సన్ ఏమైంది, పోయి బ్యారికేడ్ అవతల పడిపోయింది అతను. సో ఈ బైక్ ఏంది బస్ కింద పడిపోయింది, డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికల్లా ఆ ఫ్లేమ్స్ వచ్చినాయి. ఆ ఫ్లేమ్స్ వచ్చేసరికల్లా అది బస్ డ్రైవర్ ఏం చేసి ఆపేసి అతను వెళ్ళిపోయింది అలర్ట్ చేయకుండా. సో తర్వాత ఏమైంది, నేను ఆ టైంలో పడుకొని ఉండే. సో అందరూ హెల్ప్ అని పరిగెడుతారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వైపు. నేను కూడా లేచి చూసేసరికల్లా విండో సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి. సో నేను కూడా ఎమర్జెన్సీ డోర్ సైడ్ వెళ్ళిపోయినా. సో ఎవరైతే ముందు వెళ్ళారో వాళ్ళు డోర్ విరగొట్టడానికి ట్రై చేశారు. సో డోర్ విరగొట్టడం అయింది, కానీ ఆ లోపే మొత్తం పొగ వచ్చింది అన్నట్టు లోపల. సో అందరికీ సఫోకేషన్ అయింది. సో ఎండ్లో ఉన్న వాళ్ళు దాన్ని విరగొట్టుకొని బయటకు వచ్చేసారు. సో అలా నేను కూడా వచ్చేసిన, బయటికి వచ్చేసి దాని తర్వాత కొంతమంది వచ్చారు. ఈ లోపే అది అంటుకుంది. తర్వాత ఏసీ కంపార్ట్మెంట్స్ వల్ల అది వెళ్ళిపోయింది. అది జరిగింది సిచ్యువేషన్. అంటే ఎక్కువ మంది ఎస్కేప్ కాకపోవడానికి ఫ్రంట్లోనే ఫైర్ రావడం వల్లనే ఇది బయటకు రాలేకపోయారు. అంటే అది పొగ వచ్చింది కదా, ఆ పొగ రావడం వల్ల అందరూ సఫోకేట్ అయ్యారు. సో వాళ్ళకి టైం దొరకలేదు. సో ఈ వాళ్ళు బయటకు వద్దామనే సరికల్లానే అది అయిపోయింది. కొంతమంది నిద్రలో ఉంటారు కదా, నిద్రలో ఆ పొగ వచ్చే సరికల్లా వాళ్ళకి టైం దొరకలేదు. అది జరిగిన సిచ్యువేషన్. అలర్ట్ చేసి ఉంటే అందరూ లేచే వాళ్ళేమో, అలర్ట్ చేయలేదు. డ్రైవర్లు అలర్ట్ చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు, ట్రై చేసేవాళ్ళు కదా, అందరూ లేచి. అది చూడవచ్చు. ఇక్కడ ఇంకా చాలామంది క్షతగాత్రులు ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యం. వీరంతా ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? బెంగళూరు వెళ్తున్నాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. 3:30 ఆ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. సో 2 legs డ్యామేజ్ అయ్యాయి, 2 legs. సో దీన్ని ఇప్పుడు ఇంకా చూడాలి, మరి నా ఇంటర్వ్యూ ఎట్లా దొబ్బింది ఇంకా చూడాలి. మా అబ్బాయి నేను లేను, మా బాబుకి ఇలా జరిగిందంటేనే నేను వచ్చేసాను.
ఏ టైంలో జరిగిందని చెప్పారు? 3:30 జరిగిందంట, 3:30 ఆ మధ్యలో జరిగిందంట. సో మొత్తం 25 మెంబర్స్ ఇప్పుడే వాళ్ళు వచ్చి చెప్తారు. బూడిది మిగిలింది. ఇంత నిర్లక్ష్యం అసలు. ఏ టైం ఉంటుంది సార్ మీకు అప్రాక్సిమేట్? మీరు ఏ టైంలో జరిగింది సార్ మీకు ఐడియా ఉందా? 3 లోపల అయ్యింది. శబ్దం ఏమైనా వచ్చింది సార్? శబ్దం ఏం రాలేదు, ఎందుకంటే ఏసీ బస్సు కాబట్టి మొత్తం క్లోజ్డ్ ఉంటుంది, అది శబ్దం ఏం రాలేదు. సార్ డ్రైవర్లు అప్రమత్తం చేసింది ఇంత ప్రాణ నష్టం జరిగేది కదా? కాదు, డ్రైవర్లు చేసినందుకే ఇంత అయ్యింది. మహిళలు కూడా ఉన్నారు. మేడం మేడం ఏ టైంలో జరిగింది? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ నేను బెంగళూరు వెళ్తున్నాను, హైదరాబాద్ నుంచి. 3:30 ఆ టైంలో జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారు? చిన్న పిల్లలు అట్లా నేను ఏం అబ్జర్వ్ చేయలేదు సార్. నేను లేచి నా కాన్షియస్ వచ్చే టయానికి ఫుల్ స్మోక్ వచ్చేసింది. సో నేను దిగి బ్యాక్ సైడ్కి వచ్చేసాను. అంటే ఆల్రెడీ పగలగొట్టేస్తున్నారు బ్యాక్ సైడ్. సో వచ్చి దూకేసాను. డ్రైవర్లు కొంచెం అలర్ట్ చేసి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదు. ఏమో నేను అదే కదా చెప్తున్నాను. నాకు మెలకు వచ్చే టయానికే మొత్తం స్మోక్ వచ్చేసింది. ఎవరున్నారు ఎవరు లేరు అనేది నాకు తెలియదు. డ్రైవర్ ఉన్నారా లేరా అనేది కూడా నాకు తెలియదు. మేబీ వాళ్ళకి తెలిసి ముందే చెప్పుకుని ఉంటే ఇంత జరుగుండేది కాకపోతే. వాళ్ళ క్యాబిన్ వైపు డోర్ ఉంటుంది కదా, అది కూడా లాక్లో ఉంది అని అంటున్నారు. నాకు తెలీదు, నేను అంత చూసుకోలేదు. ఆల్రెడీ మంటలు స్టార్ట్ అయిపోయినాయి. తెలియగానే నేను వెనక నుంచి దూకేశాను. మనుషులు కూడా కనపడలేదు, అంత స్మోక్ వచ్చేసి. హారిక, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు. ఇది మొత్తం మీద ఇక్కడ క్షతగాత్రులు, బస్సు యాక్సిడెంట్లో క్షతగాత్రులు అయితే ఆ టైంలో నిద్రలో ఉన్నాం అందరము. అది జరిగే తెలిసే లోపలనే మేము స్మోక్ పొగ ఎక్కువ రావడంతో భయాందోళన ఎక్కడికక్కడ చాలామంది దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కాకపోతే చాలామంది రాలేని వాళ్ళు, ఎందుకంటే డ్రైవర్లు అప్రమత్తం చేసి ఉంటే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. ఎందుకంటే అందరూ నిద్రలో ఉన్నారు. 3 గంటలు తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి అందరూ నిద్రలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చాలామంది, ఎందుకంటే బస్సులో ఎక్కినప్పుడు కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 3 నుంచి 4 దాకా చిన్నపిల్లలు కూడా ఉండే అవకాశం ఉందని ఒకవైపు చెప్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 4 ఒకరు, ఎందుకంటే 2 పిల్లలు ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, మొత్తం 4 కూడా ఇంతవరకు ఎక్కడా అనేది తెలియట్లేదు. కాబట్టి ఇది సంఘటన అనేది పెద్ద ఎత్తున దీన్ని అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఇక్కడ క్షతగాత్రులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకరణలో RTV కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.